ఆ వాటర్ మంచిగా బాయిల్ అయ్యేలోపు మనకి ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇక్కడ వాటర్ కూడా చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే నార్మల్ బియ్యంనే వాడుతున్నాను. ఇక్కడ ఏం బాస్మతి రైస్ అయితే యూస్ చేయట్లేదు. మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నం ఉడికిపోతుంది. అలాగే చికెన్ అనేది 70-80% ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసి మనం రైస్ని అనేది చికెన్ మీద వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మనం చికెన్లో వేయకూడదు. వేసామంటే చికెన్ అంతా మెత్తగా ఉడికిపోయి మనకు బిర్యానీ టెక్స్చర్ మంచిగా రాదనమాట. మొత్తం మెత్తగా అయిపోతుంది, పులావ్ లాగా అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా హాఫ్ వరకు వేసాక దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ దాని మీద మిగతా రైస్ కూడా వేసేసి పైన కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసి కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్, అదే ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కూడా వేసేసాక లో ఫ్లేమ్లో దీని మీద మూత పెట్టి కొద్దిగా బరువు పెట్టి ఒక 10-15 మినిట్స్ దమ్ అవ్వనివ్వాలి. నేనైతే ఇక్కడ బరువుకి ఒక గిన్నెలో వాటర్ పోసి పెడుతున్నాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకి ఇలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది, మంచిగా దమ్ అవుతుందన్నమాట. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.